డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. స్టేజ్ 1 నుండి స్టేజ్‌కి అంటే ఒక స్థితి నుండి ఇంకో స్థితికి స్పష్టంగా చెప్పాలంటే ఐఈఎస్ అనే సిస్టమ్ 1 మనసు యొక్క మైండ్‌లో ఉన్న సిస్టమ్ 1లో ఉండే సెన్సర్స్ ఐఈఎస్ఎం వీటి రేషియో 2482 నుండి 5221కి మారడం. ఓ స్థితి నుండి ఇంకో స్థితికి. సో, ఇది మారటంతో అసోసియేట్ అవుతుంది. న్యూట్రల్ విల్ అల్లా ఇంటలెక్చువల్ విల్ కింద మారటం. సో, ఇంటలెక్చువల్ విల్‌గా మారిన వాళ్ళు వాళ్ళ ఫీల్డ్స్‌లో ఏ విభాగాల్లో ఉంటారో వాళ్ళు దాంట్లో ఎక్సలెన్సీ క్రియేట్ చేస్తారు. సమాజం వాళ్ళని సక్సెస్‌ఫుల్ పర్సన్ కింద గుర్తిస్తూ ఉంటుంది. అనుకోని కేవలం ఈ స్పిరిచువల్ జర్నీ యొక్క ప్రాక్టీస్ అనేది ఏదో ప్రపంచానికి సంబంధం లేదు, లేదా నా జీవితానికి ఏం పనికిరావు అనేది ఒక అపోహ. సరియైన అవగాహన లేకపోవటమే. అందుకని ఈ పాత్‌లో సంపాదించడం అనేది పాపమేం కాదు. బీయింగ్ రిచ్ ఈస్ నాట్ ఏ సిన్. బట్ కానీ ఆ బీయింగ్ రిచ్ పొజిషన్‌లో అది ఆ స్థితి మీన్స్ కింద ఉపయోగపడుతోందా నీ ఫర్దర్ సి స్పిరిచువల్ డెవలప్‌మెంట్‌కి ఆర్ బాండింగ్ అవుతుందా అనేది ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్‌లో ఉపనిషత్తులో చెప్పిన ఒక శ్లోకం ఏంటంటే, "అథన్ తమః ప్రవిశంతి ఏ అవిద్యా ఉపాసతే తో భూయా ఈవ్తే తమో విద్యాయ రతాః." దీని యొక్క కూలంకషంగా మీనింగ్ అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇక్కడ నేను చెప్పట్లేదు గానీ, ఇక్కడ విద్య కావాలి, అవిద్య కావాలి. అవిద్య అంటే విద్య లేకపోవటం అనే అర్థం కాదు ఇక్కడ. నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్‌ని అవిద్య అంటారు. ఈ ఉపనిషత్ లాంగ్వేజ్‌లో అవిద్య అని వచ్చిన చోట నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్‌లో నువ్వు బతకడానికి ఉపయోగపడుతుంది. అలాగే నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ అనేది విద్య కింద. నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ ఏది ఉందో అదే విద్య కింద లెక్క. నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ అవిద్య కింద లెక్క. బట్ విద్య కావాలి, విద్య కావాలి. సో, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ బీయింగ్ రిచ్? ఏమిటి మరి రిచ్‌నెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి ఇక్కడ మళ్ళా? ఇక సన్యాసి అంటే అన్ని వదిలేసి ఆస్తులు-పాస్తులు లేకుండా బతుకుతూ ఉంటాడు గదా! అని అలా అనిపిస్తుంటుంది మనకి. నిజానికి నువ్వు లైఫ్‌లో ఏమీ సాధించలేక రకరకాలుగా అన్ని విభాగాల్లో నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అన్ని ఫీల్డ్‌లో నువ్వు ఫెయిల్ అయ్యి, విరక్తి చెంది సన్యాసి కింద అయితే అది సన్యాసత్వం కాదు, వైరాగ్యం అంతకంటే కాదు. నువ్వు భౌతిక ప్రపంచంలో కూడా అవిద్యలో అవిద్యలో ఏ నాలెడ్జ్ ఉందో నాలెడ్జ్ ఆఫ్ వరల్డ్ అవిద్య. ఆ అవిద్యలో విషయం కూడా తెలుసుకొని అక్కడ కూడా సక్సెస్సు పొంది దానికి అటాచ్ కాకుండా వదిలేస్తే దాన్ని వైరాగ్యం అంటారు. సో ఇదే ఉపనిషత్తులో ఇంకో విషయం ఏం చెప్తుందంటే సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ, అర్థస్య మూలం రజ్జు, రజ్జుస్య మూలం రాజ్యస్య మూలం ఇంద్రియ జయ. సో ఇక సుఖం అంటే ప్రాఫిట్స్ అన్నమాట. ఆనందం మాట. ఆనందం అనేది అల్టిమేట్ టార్గెట్. కానీ అది దేని నుండి ఉద్భవించాలి? ధర్మం, ఇంటిగ్రిటీ నుంచి ఉండాలి. ఆ ఇంటిగ్రిటీకి మూలం ఏదై ఉండాలి? వెల్త్ అయి ఉండాలి. వెల్త్ లేకుండా ఇంటిగ్రిటీ ఉండదు. ఆ వెల్త్‌కి ఏమిటి? రాజ్యం అవుతుంది. అంటే జాబ్ గాని, బిజినెస్ గాని చెప్పొచ్చు నువ్వు చేసేది. ఆ బిజినెస్ అనేది నీ యొక్క ఏ చేతిలో ఉండాలి? జితేంద్రియంగా ఉండాలి. సో అంటే ఈ ఈ సెన్సెస్ ఏవున్నాయో, ఆ సెన్సెస్సు మనసే నీ రథాన్ని లాక్కెళ్ళిపోకూడదు. ఎవరైతే ఇంద్రియం మీద జయం సాధిస్తాడో వాడు జాబ్ గూడా విజయం చేకూరుతాడు. వాడి అక్యుములేట్ చేసుకున్న, పోగు చేసుకున్న, సంపాదించిన వెళ్తుంటే దానికి అర్థానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది ధర్మానికి మూలమవుతుంది. ఆ ధర్మం నుంచి నీకు సుఖం వస్తుంది. సో అందుకని ఇక్కడ
స్పిరిచ్యువల్ పాత్ అనేది ఫిజికల్ వరల్డ్‌లో నీ డైలీ పాత్‌కి ఏదో ఆహ్, డైవర్జెంట్ పాత్ కాదు. ఇట్స్ ఎ పారలెల్ పాత్. సో, ఇక్కడ మెటీరియల్ ప్రాస్పెరిటీ, స్పిరిచ్యువల్ ప్రాస్పెరిటీ అనేది హ్యాండ్ టు హ్యాండ్ హ్యాండ్ టు హ్యాండ్ అవ్వాల్సిందే. స్పిరిచ్యువల్ ప్రాస్పెరిటీలో నీ స్టేట్‌ని నువ్వు అబ్జర్వ్ చేయగలిగి, నీ స్పిరిచ్యువల్ ప్రాస్పెరిటీకి అది కూడా దోహదపడాలి. అలాగే నీ స్పిరిచ్యువల్ ప్రాస్పెరిటీ, నీ మెటీరియల్ ప్రాస్పెరిటీ కూడా ఒక యూనివర్సల్ ఆర్డర్‌కి అలైన్ అవుతూ, ఒక ధర్మం, ఒక సిస్టమ్‌లో నీ యొక్క విధిని నువ్వు నిర్వర్తిస్తూ ముందుకెళ్ళాలి. అందుకని ఇవి 2 కాన్ఫ్లిక్ట్స్ కాదు. కాన్ఫ్లిక్ట్‌గా అర్థం చేసుకోని వాళ్ళు, లేదా సగం అర్థం చేసుకున్న వాళ్ళు కాన్ఫ్లిక్ట్‌గా బోధించడం జరిగింది. లేదా అలాగే తర్వాత తరాలకి ఈ విజ్ఞానం చేరవేయటం జరిగింది. సో, ఈ అభిజ్ఞ అంటే నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఉందే, దాంట్లో విజయం సాధించే వాడైనా, లేదా నాలెడ్జ్ ఆఫ్ ద ట్రాన్సెండెన్స్, నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్, విద్య, ఆ ఫీల్డ్‌లో విజయం సాధించడానికైనా వాళ్ళు ఒకే యాటిట్యూడ్‌తో ఉంటారు. విజయ్‌కి ఇష్యూ, విజయ్‌కి ఇష్యూ అనే యాటిట్యూడ్‌తో ఉంటారు. విజయ్‌కి ఇష్యూ అంటే అర్థం ఏంటంటే వన్ హూ రిఫ్యూజెస్ టు సెకండ్ ప్లేస్ లైక్ ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్. సో, వాళ్ళకి ఫెయిల్యూర్ అంటే ఇష్టం ఉండదు. అంటే ఫెయిల్యూర్ అవుతే బాధపడుతూ ఉంటారన్నట్టు. మళ్ళా పరిశ్రమ చేస్తూ ఉంటారు. మళ్ళా దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. టైర్‌లెస్ ఎండ్యూరర్ అన్నమాట. నెక్స్ట్ విజయ్ ఒక లక్షణాల్లో యోగక్షేమ అనే లక్షణం కూడా ఉంటుంది. ఇది నిజంగా వరల్డ్ లీడర్‌షిప్‌కి సీక్రెట్ కోడ్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఒకటి నేర్చుకుని యోగ్ అంటే ఒకటి విషయం నువ్వు తెలుసుకున్నావు, నువ్వు అసిమిలేట్ చేసావన్నమాట. క్లైంబింగ్ వాట్ ఈస్ నెక్స్ట్. అయితే అసిమిలేట్ చేసుకుంది గార్డెనింగ్ కూడా చేస్తాడు. సో, ఒకటి సంపాదించావు, అది గార్డెనింగ్ కూడా చేస్తావు. అంతేగాని అది వదిలేయి ఇంకోటి నేర్చుకోగానే పాతది వదిలేయవు. దాన్ని నేర్చుకోవడం ఒక డైమెన్షను. ఆ నేర్చుకుంది కాపాడుకోవటం ఇంకొక డైమెన్షను. నువ్వు ప్రాపర్టీ ఎక్వైర్ చేయటం ఒక డైమెన్షను. ప్రాపర్టీ ఎక్వైర్ చేసింది కాపాడుకోవటం ఒక డైమెన్షను. నాలెడ్జ్ నువ్వు ఎక్వైర్ చేయటం ఒక డైమెన్షను. ఆ నాలెడ్జ్‌ని కాపాడుకోవటం ఇంకో డైమెన్షను. ఇలా యోగక్షేమ అనే లక్షణం ఉంటుంది వాళ్ళకి. అంటే ఎవరైతే విజయ్ కేశవ్ ప్రెజెంట్ కండిషన్‌లో మనం విజయ్ కేశవ్‌ని ఎవరిని చెప్పొచ్చంటే సీఈఓస్ నేను చెప్పొచ్చు. లేదా వాళ్ళ ఫీల్డ్‌లో టాప్ మోస్ట్ సక్సెస్ సాధించిన వాళ్ళకని చెప్పొచ్చు. వైజ్ఞానిక రంగంలో ఎలాన్ మస్క్ అనుకోవచ్చు. ఎకనామిక్స్ రంగంలో, వైజ్ఞానిక రంగంలో అండ్ అలాగే ఆహ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అబ్దుల్ కలాం అనుకోవచ్చు. పొలిటికల్ రంగంలో మోడీ అనుకోవచ్చు. ఇలా వాళ్ళ ఫీల్డ్స్‌లో హైయెస్ట్ పొజిషన్‌కి వెళ్ళిన వాళ్ళు. అలాగే బిజినెస్ రంగంలో రతన్ టాటా అనుకోవచ్చు. వీళ్ళందరూ విజయ్ కేశవులే ప్రెజెంట్ జనరేషన్‌లో. ఈ విజయ్ కేశవ్ వాళ్ళకి 4 పవర్స్ ఉంటాయి ఖచ్చితంగా. పవర్ ఆఫ్ సెల్ఫ్, దీన్ని ఆత్మబలం అంటాం. సో, వాళ్ళు సెల్ఫ్ కాంటెంప్లేట్ చేస్తూ ఎంతసేపు జరిగిన దానికి చుట్టుపక్కల కారణాలు ఏమిటి అనేది ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. సో, వాళ్ళలోంచి వాళ్ళు కూడా ఇంటర్నల్ జర్నీ చేస్తూనే ఉంటారు కంటిన్యూయస్‌గా. దానివల్ల పవర్ ఆఫ్ సెల్ఫ్ మాట అది. అలాగే పవర్ ఆఫ్ నాలెడ్జ్. సో, నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తూనే ఉంటారు. ఆ సంబంధించిన ఫీల్డ్ గురించి నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తూనే ఉంటారు. తెలిసింది అయిపోయింది ఇంకేం లేదు అనే పొజిషన్ ఉండదు. అలాగే పవర్ ఆఫ్ రిసోర్స్. వాళ్ళకు ఏ విధమైన రిసోర్స్, అది మనీ రిసోర్స్ అవ్వని, హ్యూమన్ రిసోర్స్ అవ్వని, ఇదంతా పవర్ ఆఫ్ రిసోర్స్‌ని క్రోడీకరించుకుంటారు. అదే పవర్ ఆఫ్ కరేజ్, విక్రంబల్, అంత సక్సెసే ఉండదు. వాళ్ళ లైఫ్‌లో చాలా డ్రాబ్యాక్స్ ఉండొచ్చు. చాలా ఛాలెంజెస్‌లో ఓడిపోయి ఉండొచ్చు. చాలా అన్‌సక్సెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో వాళ్ళు ముందుకు ప్రయాణం చేసి ఉండొచ్చు. కానీ ధైర్యాన్ని కోల్పోరు. ఉత్సాహాన్ని కోల్పోరు. ఇలాగా పవర్ ఆఫ్ సెల్ఫ్, ఆఫ్ నాలెడ్జ్, ఆఫ్ రిసోర్స్, పవర్ ఆఫ్ కరేజ్, ఈ 4 పవర్స్‌ని హ్యాండిలింగ్ చేసే వాళ్ళని విజయ్ కేశవ్ అంటారు. వాళ్ళు ఖచ్చితంగా
వాళ్ళ ఫీల్డ్ ఏదైతే ఉందో రంగం ఉందో, ఆ రంగంలో అత్యున్నత స్థితికి పొందుతారు. ఈ పొందటానికి ఇంటలెక్చువల్ విల్ అనేది ప్రాథమికంగా చేస్తూ ఉంటుంది. అలాగే 8 పిల్లర్స్ మీద పనిచేస్తుంటుంది వాళ్ళ సక్సెస్ అనేది. వాళ్ళు విజయ్ కేశ్ కింద ఉంటారు. ఇవి కాకుండా 6 పిల్లర్స్ వాళ్ళు నిరంతరం మానిటరింగ్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళకున్న వెల్త్ రిసోర్సెస్, అలాగే వాళ్ళ ఇన్నర్ లా ఒకటి మనకు ఇన్నర్ లా ఉంటుంది. దీన్నే మనం ఏమిటంటే వాల్యూస్ అని చెప్తూ ఉంటాం. మనకి ఎయిమ్ ఉంటాయి. వర్చ్యూస్ అని చెప్తుంటాం కదా! సో, వాళ్ళకి ఇన్నర్ లా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు దాన్ని బ్రేక్ చేయరు. అలాగే వాళ్ళకి పవర్ సర్కిల్ ఉంటుంది. సో, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడే స్నేహితులు, ఉపయోగపడే రిలేటివ్స్ అదే సర్కిల్ కింద ఉంటుంది గానీ, ఊకే ఎంటర్‌టైన్‌మెంట్ సర్కిల్ ఫార్మ్ చేసుకోరు. అలాగే వాళ్ళకి ఇన్నర్ సర్కిల్ ఒకటుంటుంది. వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు ఇవ్వడానికి. అలాగే వాళ్ళు చాలా మంది ఫాలోయర్స్ ఉంటారు. వాళ్ళందరికీ వీళ్ళొక వీళ్ళొక డొమైన్ అన్నమాట. ఒక 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 పర్టిక్యులర్ రంగంలో నీకు సపోజ్ నేను టీచింగ్ రంగంలో ఉన్నానంటే స్టూడెంట్స్ నా ఫాలోయర్స్. అలాగా. బిజినెస్ చేస్తుంటే కస్టమర్‌లు వాళ్ళ ఫాలోయర్స్. అలాగే వాళ్ళ హాబిట్స్, స్కిల్స్ ఆ! ఇవన్నీ సెట్ చేసుకుంటారు. కరెక్ట్‌గా ఇన్ ట్యూన్ విత్ దెయిర్ వాళ్ళు ఏ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నారో, ఏ ఫీల్డ్‌లో వెళ్దాం అనుకుంటున్నారో అటు వెళ్దాం. సో, విజయ్‌కేసి ఈ లక్షణాలన్నీ కూడా ఇంటెలిజెన్స్ వీళ్ళే వస్తాయి. అందుకని సెకండ్ స్టేజి, రన్నింగ్ స్టేజ్‌లో వాళ్ళు ఫిజికల్‌గా కూడా సక్సెస్‌ఫుల్ అవుతూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు. రేపు మళ్ళీ కంటిన్యూ